ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ అనగా కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసి కొనిరి. మూడవ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయం. మానవుని యొక్క పతనం, దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఔన్నత్య స్థితి నుంచి మానవుడు ఎలా పతనమైపోయాడు, పతనమైపోయినటువంటి మానవుడికి ఎలాంటి శిక్ష వచ్చిందో మనం ధ్యానం చేసుకుంటున్నాం. 7వ వచనంలో వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని వారు తిన్న తర్వాత వారిద్దరి కన్నులు తెరవబడ్డాయి. వాళ్ళు తాము దిగంబరులము అని తెలుసుకుని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకుని. ఈ వచనంలో 2 విషయాలు మనం చూస్తున్నాం. వారి కన్నులు తెరవబడి తాము దిగంబరులమని తెలుసుకోవడం మొదటి విషయం. రెండవది, అంజూరపు ఆకులు కుట్టి కచ్చడములు చేసుకోవడం. వారి కన్నులు తెరవబడుట అంటే ఇంతకుముందు చూసినట్టు, ఇంతకుముందు మనం ధ్యానం చేసుకున్నట్టు, అంతకుముందు వాళ్ళు గుడ్డు వాళ్ళు ఏం కాదు. వాళ్ళు ఏదేనులో అంతా చూస్తూనే ఉన్నారు. ఆ దృష్టి నిర్మలమైనటువంటి దృష్టి. ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆ దృష్టి నిర్మలమైనటువంటి దృష్టి. దిగంబరత్వం ఉన్నా వాళ్ళకి పాపం లేకుండా నిర్మలంగా ఉన్నారు. కాబట్టి సిగ్గుపడుట అనేది వాళ్ళకి లేదు. అందుకే 2వ అధ్యాయం 25వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 25వ వచనంలో ఏముంది? అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరును దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. సిగ్గు ఎరుగక ఉన్నారు అనే విషయాన్ని అక్కడ చదువుతున్నాం. అయితే ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి ఆజ్ఞాతిక్రమమైన పాపం చేసినందువల్ల ఆ పాపానికి ఫలితంగా వాళ్ళకి సిగ్గు ఏర్పడింది. కాబట్టి వాళ్ళు దిగంబరులమని తెలుసుకున్నారు. అంతకుముందు వాళ్ళు దిగంబరులని వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ వాళ్ళు నిర్మలంగా ఉన్నారు. అప్పుడు పాపం మెరుగుని వారుగా ఉన్నారు. ఆ దిగంబరత్వం వల్ల వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళకి సిగ్గుగా తోచలేదు అప్పట్లో. ఎందుకంటే వాళ్ళ దృష్టి నిర్మలంగా ఉంది కాబట్టి. ఇప్పుడైతే వాళ్ళ స్వభావం మారిపోయింది. వాళ్ళ స్వభావం ఎప్పుడైతే మారిపోయిందో వాళ్ళ దృష్టిలో కూడా మార్పు కలిగింది. అందువల్ల వాళ్ళకి సిగ్గు, భయం ఏర్పడింది. వాళ్ళ మనసులో ఏర్పడినటువంటి పాప స్వభావాన్ని బట్టి వాళ్ళ దృష్టిలో కూడా వాళ్ళకి మార్పు సంభవించింది. కాబట్టి దిగంబరత్వం వారికి అభ్యంతరంగాను సిగ్గుగాను తోచింది. కాబట్టి లోగడ వాళ్ళు పాపం చేయకముందు ఉన్నట్లు దిగంబరత్వంతో ఉన్నా కలిసి ఉన్నట్లు ఇప్పుడు ఉండలేకపోతున్నారు. ఇప్పుడు గమనించండి, పాపం చాలా భయంకరమైనది.
పాపం వాళ్ళలోకి ప్రవేశించింది కాబట్టి వాళ్ళ మనసుల్లోనూ వాళ్ళ దృష్టిలోనూ మార్పు కలగడానికి కారణమైంది. కాబట్టి వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అనే దాని అర్థం ఇదే. రెండవది, వాళ్ళ అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలు చేసుకున్నారు. ఇది వాళ్ళ సొంత ప్రయత్నం. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మానవుడు దేవుడు మానవుణ్ణి స్వతంత్రంగా చేసి సృష్టించాడు. స్వతంత్రునిగా చేసి ఆలోచించగలిగినటువంటి లక్షణాలతో దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఇప్పుడు మానవుడికి రోబోకి ఉన్న తేడా ఏంటి? రోబో సొంతంగా ఆలోచించలేదు, కానీ మానవుడు ఆలోచించగలడు. వివేచన అనే లక్షణాన్ని దేవుడు ఆదామవ్వలకి మొదటి నుంచే పెట్టాడు. అయితే ఆ లక్షణం, వారికి ఉన్నటువంటి ఆ లక్షణాన్ని దైవ చిత్తానుసారంగా ఉపయోగించుకోకుండా సొంత ఇష్టానుసారంగా ఉపయోగించుకున్నారు కాబట్టే వాళ్ళు పాపం చేశారు. ఇక్కడ అంజూరపాకులు కచ్చడములుగా చేసి ధరించండి అని దేవుడు చెప్పలేదు, సాతాను చెప్పలేదు. అలాగే చేసి దేహాన్ని కప్పుకోవాలని వాళ్ళు ఎక్కడ చూడలేదు. వాళ్ళొక క్రొత్త విషయాన్ని కనిపెట్టారన్నమాట. ఒక ఆకును వేరొక ఆకుతో కలిపి కుడితే ఖచ్చితంగా ఏర్పడతాయి అనే విషయాన్ని వాళ్ళు కనిపెట్టగలిగారు. కాబట్టి క్రొత్త విషయాలు కనుక్కోవడం అనేది ఏదైనా తోటలోనే ప్రారంభమైంది. విజ్ఞాన శాస్త్రం అక్కడి నుంచే పెరిగి 4వ అధ్యాయం తర్వాత 6-7 అధ్యాయాలు ఇలాగ మనం ముందుకు వెళ్ళి కొలది వాళ్ళు ఊళ్ళు కట్టించడం, వాయిద్యాలు, ఆభరణాలు, ఆ తర్వాత యుద్ధ సామాగ్రి, నేడు జరుగుతున్నట్టుగా విమానాలు, టెలివిజన్, అణుబాంబులు, రాకెట్స్, టెలివిజన్స్, కంప్యూటర్స్, రోబోస్, ఇలాగా అన్నీ విజ్ఞాన శాస్త్రంలో మానవుడు అభివృద్ధి అయ్యాడు. ఈ విజ్ఞానం అంతా కూడా వీరికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే దేవుడు మానవుణ్ణి విజ్ఞానవంతుడిగానే చేశాడు. ఈ కచ్చడాలు దాన్ని రుజువు చేస్తాం. అయితే ఇక్కడ వాళ్ళ దిగంబరులమని తెలుసుకున్నప్పుడు వాళ్ళు దేవునికి మొరపెట్టి ఉంటే ఎంత బాగున్నాం. కానీ వాళ్ళు అలా చేయకుండా అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకున్నారు. ఈ ఆకులు కచ్చడాలు ఎంతవరకు ఉంటాయండి? సూర్యుని ఎండకి, వేడికి అవి నిలవవు. వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటను వాళ్ళు త్రోసివేసిన దాన్ని బట్టి వాళ్ళు దిగంబరులయ్యారు. ఇక్కడ చాలామంది ఇలాగే ఉంటారు. దేవుని వాక్యానికి లోబడడానికి బదులు స్వనీతి కార్యాలు చేయాలని అనుకుంటూ ఉంటారు. చాలామంది స్వనీతితో దేవుని రాజ్యానికి చేరాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మానవుని నీతి మానవుని దేవుని దగ్గరికి చేర్చలేదు. మన స్వనీతి కార్యాలు ఎందుకు పనికిరావు? యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డవలే ఆయను. మన నీతి క్రియలన్నీ కూడా ఎలాంటివంట? మురికి గుడ్డ లాంటివి.
దేవుని రాజ్యంలో చేరడానికి మన స్వనీతి క్రియలు పనికిరావు. మన స్వనీతి క్రియలు పనికిరావు. మన స్వనీతి క్రియల చేత మనం దేవుని రాజ్యానికి చేరలేం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1-5 వచనాలు. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి ఉన్నాడు. ధర్మశాస్త్ర మూలమగు నీతిని నెరవేర్చువాడు దానివలనే జీవించునని మోషే వ్రాయుచున్నాడు. ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని నా హృదయాభిలాష అని పౌలు గారు చెబుతూ, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెబుతూ, వాళ్ళు దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నారు, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎందుకంటే వాళ్ళ దేవుని నీతిని తెలుసుకోకుండా స్వనీతిని స్థాపింప పూనుకొంచు దేవుని నీతికి లోబడట్లేదు అంటున్నాడు. కాబట్టి మన స్వనీతి కార్యాలు దేవుని ఎదుట పనికిరావు. ఈ దినాల్లో కూడా చాలామంది తమ తప్పులు పాపాలు కప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కప్పుకోవడానికి కొన్ని పనులు చేపడతారు. కొంతమంది పాపాన్ని దాచుకుంటారు. కొంతమంది తప్పులు చేసి కూడా అవి తప్పులు కాదన్నట్టు మంచిగా కనబడుతూ ఉంటారు. ఇవన్నీ దేవుని ఎదుట పనికిరావు. దేవుణ్ణి మోసం చేయలేము. మానవుల యొక్క ఉపాయాలన్నీ, యుక్తులన్నీ, కుయుక్తులన్నీ దేవుడికి తెలుసు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, దేవుడు జ్ఞానులనంట వారి కుయుక్తిలో పట్టుకుంటాడు. కాబట్టి మనం యథార్థ హృదయంతో ప్రభు సన్నిధికి వచ్చి మన పాపాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకు ప్రయోజనకరం. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అంజూరపు చెట్టును శపించారు. కారణం ఏంటి? దానికి ఫలాలు లేవు. ఇక్కడ కూడా వీళ్ళు అంజూరపు ఆకులు పచ్చడాలుగా చేసుకున్నారు. మన స్థితి ఎలా ఉంది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మన పుణ్య కార్యాలు, దాన ధర్మాలు దేవుని రాజ్యంలో మనం చేర్చలేమండి. దేవుని రాజ్యానికి మనం చేర్చలేము. మన స్వనీతి ప్రయత్నాలన్నీ కూడా దేవుని ప్రసన్నత ఎదుట ఎన్నడూ పనికిరావు. కచ్చడముల ద్వారా వాళ్ళు తమ పాపాన్ని కప్పుకుందాం అని ప్రయత్నం చేశారు, కానీ అది సఫలం అవ్వలేదు. కాబట్టి నేడు మన పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని యేసుక్రీస్తును రక్షకుడని విశ్వసించి ఆయన ఇచ్చే ఆత్మరక్షణ పొంది ఫలభరితమైనటువంటి జీవితాన్ని జీవించడం మనకెంతైనా ఆశీర్వాదం. 8వ వచనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. 8వ వచనంలో చల్లపూట ఆదాము అతని భార్య
దేవుడు తోటలో సంచరిస్తూ ఆ స్వరాన్ని విని, దేవుడని యెహోవా స్వరాన్ని విని ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్యలో దాక్కున్నారు. చల్లపూట దేవుడని యెహోవా ఆదాము అవ్వలను కలుసుకోవడం, వారికి ఆయన స్వరాన్ని వినిపించడం. ఆదాము అవ్వలు ఆ స్వరాన్ని విని ఆయన ఎదుటికి రాకుండా చెట్ల మధ్య దాక్కోవడం ఈ వచనంలో మనం చూస్తాం. అంటే చల్లపూట దేవుడు వారిని కలుసుకున్నట్లు మనకు అర్థమవుతుంది. పరలోకంలో మహాదూతల చేత కొనియాడబడుచున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆదాము అవ్వల్ని కలుసుకోవడానికి వారి వద్దకు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగి రావడం అనే దాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వారి పట్ల దేవునికి అపారమైన ప్రేమ అన్నట్లుగా మనకి కనబడుతుంది. మానవుడిని సృష్టించుటలో ఆయన తీసుకున్నటువంటి శ్రద్ధ, మానవునికి అవసరమైన వాటన్నిటినీ ముందుగా మానవుడి కొరకు సిద్ధం చేసినటువంటి ఆ సృష్టిని చూస్తే, మానవుని పట్ల ఆయనకున్నటువంటి నిత్య సంకల్పాన్ని మనం గ్రహించగలిగితే, మానవుని పట్ల ఆయనకి ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది. అందుకే ఆ వాక్యాన్ని మనం చదువుతాం పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రేమ మనకి కనబడతాం. కోట్ల కొలది పరలోకంలో ఉన్నటువంటి దూతలతో గడపడం కంటే తన స్వరూపంలో తన సొంత హస్తాలతో చేసుకున్నటువంటి మానవునితో సహవాసం చేయడం అనేది ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి పనిగా మనకు కనబడతాం. అందుకే చల్లపూట దేవుడు పరలోకంలో నుండి భూమి మీదకి వచ్చి మానవుని దర్శించడానికి, వాళ్ళతో ముచ్చటించడానికి వచ్చాడు. ఆదాము అవ్వలు కూడా దేవుడు తన వద్దకు వచ్చినప్పుడు, వారి వద్దకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా, స్వాతంత్ర్యంగా, తల్లిదండ్రులు ఎదుట బిడ్డలు ఎలా ప్రవర్తిస్తారో, ఎంత ఉత్సాహంగా సంతోషంగా ఉంటారో అలా ఉండేవారు కావాలి. ఆలోచించండి, దేవుని సాన్నిధ్యంలో ముఖాముఖిగా దేవుని సహవాసంలో ఉండడం ఎంత ధన్యత అండి. అది ఎంత మనోహరమైనటువంటి భాగ్యం. దానివల్ల ఎన్నో ఆశీర్వాదాలు, నిజంగా దేవుడు అంత గొప్ప ధన్యత ఈనాడు మనకు కూడా ఇచ్చాడు. మనం కూడా ఒకప్పుడు దూరంగా ఉండేవాళ్ళం, ఈనాడు దేవుడు మన సమీపస్తులుగా చేసుకున్నాడు. మనం కూడా దిగంబరులు, మన పాపం వల్ల మనకు దిగంబరత్వం సంక్రమించింది. అయితే ప్రభువు మనకు రక్షణ అనే వస్త్రాన్ని, నీతి అని పైబట్టలు ప్రభువు మనకు అనుగ్రహించి మన వస్త్రములతో అలంకరింపచేసి తన బిడ్డలుగా, తన సొత్తుగా చేసుకుని ఈనాడు ఆయన సముఖమందు ఆయన వాక్యాన్ని వింటూ, ఆయన స్వరాన్ని వింటూ, ఆయనతో కలిసి జీవిస్తూ ఎంత మనోహరంగా ఉందండి మన జీవితం. ఒకప్పుడు అశాంతి, ఒకప్పుడు దుఃఖం, ఒకప్పుడు వేదన, బాధలు, ఇబ్బందులు, నష్టాలు, ఎవ్వరూ మన పరిస్థితులు మార్చలేనటువంటి స్థితి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనల్ని ఆ ప్రభువు మనల్ని ఎంతో ప్రేమించి మన జీవితాలకు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. మన పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, ఆయనకు మన మీద ఉన్నటువంటి అపారమైనటువంటి కృపను బట్టి నిత్యము ఆయనతో కలిసి ఆనందిస్తూ, ఆయన స్తుతిస్తూ మనం కొనసాగాలి. ఈ వచనంలో రెండవ విషయం, ఆదాము అవ్వలు దేవుడని యెహోవా స్వరం విని ఆయన ఎదుటకు రాకుండా చెట్ల మధ్యలో దాక్కున్నారు. ప్రతిదినం దేవునితో కలిసి ఎంతో ఆనందంతో, సంతోషంతో ఉత్సహిస్తూ ఉండేటువంటి వీళ్ళు ఇప్పుడు ఆనందం లేదు, ఇప్పుడు ఆయన కలుసుకోవడానికి రావట్లేదు, భయపడుతున్నారు, చెట్ల చాటులో దాక్కున్నారు. ఒకప్పుడు దేవుని స్వరం వినగానే దేవుని వద్దకు పరిగెత్తి వచ్చే వీళ్ళు ఇప్పుడు దేవుని స్వరం విని చెట్ల చాటుకు పరిగెడుతున్నారు.
ఒకప్పుడు దేవుని ముఖం చూసి సంతోషించే వీళ్ళు దేవుని ఎదుటికి రావడానికి భయపడుతున్నారు. ఆలోచన చేయండి, పాపం ఎంత భయంకరమైందో, ఎంత భయంకరమైందో. వాళ్ళకున్న ఆనందం పోయింది, వాళ్ళకున్న ఐక్యత పోయింది, వాళ్ళకున్న సహవాసం పోయింది. వాళ్ళు దూరమైపోతున్నారు, దాక్కున్నారు, మరుగు చేయబడ్డారు. వాళ్ళలో భయం కలుగుతూ ఉంది, వాళ్ళలో భయం కలుగుతూ ఉంది. అందుకే యెషయా భక్తుడు అంటాడు 59వ అధ్యాయంలో 1వ వచనంలో, రక్షింపనేరకు విన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకు విన్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. పాపములు, దోషములు అడ్డుగా వస్తాయి దేవునికి, మనకి. మన పాపాలు ఆయన ముఖాన్ని మరుగుపరుస్తాయి. గమనించండి, పాపానికి పరిశుద్ధతకు పొత్తు లేదు, అవి కలిసి ఉండలేవు. ఆ పాపం కారణం చేతనే కయ్యను దేవుని సన్నిధి నుంచి వెలివేయబడ్డాడు. ఆ పాపం కారణంగానే ఆదాము ఏదైనా తోటల నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. ఆ పాపం కారణంగానే అబ్షాలోము దావీదు ఎదుట నిలవకుండా పారిపోయాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. ఇది ఎంత దుఃఖకరమైనటువంటి స్థితి ఆలోచించండి. మన పాప ఫలితంగా దేవునికి దూరం అయిపోతాం. అయితే మన పాప ఫలితాన్ని ఆ ప్రభు తన కుమారుడైన యేసుక్రీస్తు మీద వేశారు. ఆ కారణం చేత తండ్రి కుమారుడు చేయి సిలువలో విడిచిపెట్టాల్సి వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే, దూరం అయిపోయినటువంటి మనల్ని, ఆదాము కాలం నుండి నేటి వరకు దూరం అయిపోయినటువంటి మనల్ని మరలా దేవుని ఎద్దుకు తెచ్చుటకు, మరలా ఆయనతో సహవాసంలో మనల్ని నిలుపుటకు, ఆ ఏదెనులో పోగొట్టుకున్నటువంటి దైవ సాన్నిధ్యం, ఆయన స్వరం వినే భాగ్యం, ఆయనతో సంచరించే భాగ్యం, ఆయనతో కలిసి నివసించేటువంటి ఆ భాగ్యం మళ్ళీ తిరిగి దేవుడు పునరుద్ధరించుటకు మానవుని కొరకు ఈ రక్షణ ప్రణాళికను సిద్ధం చేసి, ఈ రీతిగా మానవుణ్ణి దేవుడు తన దగ్గరికి చేర్చుకున్నాడు. మనం నిన్న ఒక ప్రశ్న వేసుకున్నాం కదా, మానవుడు అలా పతనమైపోయినప్పుడు వాడిని నాశనం చేసి మళ్ళా కొత్త వాడిని సృష్టించవచ్చు కదా అని. అలా అయితే ఆయన దేవుడు ఎలా అవుతాడు? ఆయన ప్రేమస్వరూపి. మన ప్రభు గురించి రాయబడిన మాట అండి, దేవుడు ప్రేమస్వరూపి. యోహాను మొదటి పత్రికలో ఆ మాట చూస్తాం. ఆ ప్రేమే దూరమై పతనమై పాడైపోయినటువంటి మానవులైనటువంటి మనల్ని మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు ద్వారా ఆయనతో ఆదాము ద్వారా, మొదటి ఆదాము ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సహవాసం, ఆ సాన్నిధ్యం, ఆయన స్వరాన్ని వినడం, ఆయనతో కలిసి సంచరించడం, ఆయనతో కలిసి జీవించడం అనే ఆ భాగ్యం యేసుక్రీస్తులో దేవుడు మళ్ళా పునరుద్ధరించి మనల్ని పూర్వస్థితికి మళ్ళా తీసుకొచ్చాడు. పూర్వస్థితికి ఆదాములో పోగొట్టుకున్నవన్నీ మనం తిరిగి యేసుక్రీస్తులో సంపాదించుకున్నాం. ఆదాములో జీవం పోగొట్టుకున్నాడు, యేసుక్రీస్తులో మనకు నిత్య జీవం దొరికింది. ఆదాము ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ప్రభు మరణమును నిరర్ధకం చేశాడు. ఆదాము ద్వారా అశాంతి, దుఃఖం, వేదన, శ్రమ, బాధ ఇవన్నీ వచ్చాయి. యేసుక్రీస్తులో శాంతి, సంతోషం, సమాధానం, నెమ్మది, విశ్రాంతి ఇవన్నీ వచ్చాయి. ఆదాములో దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్నాం. ఈనాడు ధైర్యంగా కృపా సింహాసనం వద్దకు, తండ్రి దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా ధైర్యంగా చేరగలం. ఒకప్పుడు దేవాలయం మధ్యలో, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో
తెర ఉండేది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ తెరను రెండుగా చీల్చేశాడు. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే భయం, ఆయన ఎదుటికి వెళ్ళాలంటే భయం. కానీ ఈనాడు యేసుక్రీస్తు ద్వారా ధైర్యంగా ఆ కృపా సింహాసనం ఎద్దకు చేరతాం. ఆ కృపా సింహాసనం ఎద్దకు చేరతాం. జీవవృక్ష ఫలానికి హక్కుదారులం కాదు, వెళ్ళగొట్టబడ్డాం. కానీ ఈనాడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్నట్లు జయించేవాడు 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఉన్నట్లు పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాలు భుజింపనెత్తును. ఎవరి జీవవృక్షం? మన ప్రభువైన యేసుక్రీస్తు. చూసారా, ప్రభు ఆనాడు పాపం చేసినటువంటి మానవుణ్ణి నాశనం చేసి మరొకరిని సృష్టించకుండా ఆ పతనమైపోయిన మానవునికి కలిగిన సంతానం దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే దేవుడు తన నిత్య సంకల్పం చేత మళ్ళా తిరిగి ఆ పూర్వస్థితిని, దేవునితో మనకు ఉండవలసినటువంటి ఆ సంబంధ బాంధవ్యాలను కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తులో అన్నిటినీ మళ్ళీ దేవుడు మనకు పునరుద్ధరింపచేశాడు. అందుకే మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఎంత ప్రేమ గల దేవుడు అండి. మానవుడు పోగొట్టుకున్నటువంటి దైవ సాన్నిధ్యం, పాపం చేసి పోగొట్టుకుని కోల్పోయినటువంటి విలువైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాలన్నీ యేసుక్రీస్తులో ప్రభువు మరలా మనకి అనుగ్రహించడానికే యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. ఆయన మరణించుటకు, సిలువలో చనిపోయి మరణించి తిరిగి లేచుటకు కారణం ఏంటంటే మనల్ని దేవుని వద్దకు తేవడానికి, దేవునితో మనకు సమాధానాన్ని ఏర్పరచుటకు యేసుక్రీస్తుని లోకానికి పంపించారు. దేవుని యొక్క అపారమైన ప్రేమ అండి అది, అపారమైన ప్రేమ. ఇంకా మనం చూస్తే 9వ వచనం నుంచి చూస్తే, ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం నుంచి, దేవుడిని యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. అందుకని నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇక నేను తింటున్నాను. దేవుడు ఆదామును పిలిచి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. న్యాయంగా చూస్తే దేవుని స్వరం వినపడినప్పుడు ఆదాము వచ్చి దేవుని పాదాల మీద పడి, దేవా, నేను నీ ఆజ్ఞను అతిక్రమించాను, పాపం చేశాను, నన్ను క్షమించు అనాలి. అలా జరిగిందా? అలా జరగలేదు. దేవుడు వచ్చే సమయానికల్లా ప్రతి దినం దేవుని సన్నిధికి వచ్చి ఆనందంతో కలుసుకునే ఆదాము నేడు రాలేదు. రాకపోతే ఏం చేయాలి? ఆయన వెళ్ళిపోవాలి. ఇప్పుడు గొప్ప అధికారి మన కోసం వచ్చాడండి. ఆయన వచ్చే టైంకి మనం లేము అక్కడ. ఆయన వచ్చే టైంకి మనం కలుసుకోవడానికి వెళ్ళలేదు. ఎంతసేపు చూస్తాడు? 1 నిమిషం 2 నిమిషాలు చూస్తాడు. రాకపోతే వెళ్ళిపోతాడు కోపం వచ్చి. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అండి ఆయన. ఆదాం రాలేదు. అయితే ప్రభు అడుగుతున్నాడు, ప్రేమ గల దేవుడు కాబట్టి ఆయన, ఆదామా నీవెక్కడున్నావు అని పిలుస్తున్నాడు. 9వ వచనం, దేవుడని యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావు అన్నాడు. ఇది దేవుని అపారమైనటువంటి ప్రేమ, ఆయన మానవుల పట్ల చూపించేటువంటి కృప, అపారమైన కృప. మనుషులు దారి తప్పినప్పుడు దేవుడు తప్పక హెచ్చరిస్తాడు. కయీను హేబేల్ని చంపినప్పుడు దేవుడు అంటాడు, నీ తమ్ముడు హేబేల్ ఎక్కడా అని అడిగాడు. హాగరు పారిపోతూ ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు అని చక్కగా ఆదరించి పంపించాడు. ఏలియా యెజ్బెలుకు భయపడి పారిపోయి బదరి వృక్షం కింద ఉండి మరణాపేక్ష గలవాడై నిద్రిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏలియాని పిలిచి అడుగుతున్నాడు, ఏలియా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు?
మనుషులు ఎప్పుడు దారి తప్పినా దేవుని కృప మానవుని వెంటాడుతూనే ఉంటుంది. ఆదాం మొర్రపెట్టకపోయినా సరే ప్రేమ కలిగిన దేవుడు ఆదాంను వెదుకుచు పాప కోపంలో పడిపోయినటువంటి తనకు మార్గాన్ని చూపించుటకే పిలుస్తున్నాడు. నేడు కూడా ఈ లోకంలో పాపంలో అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి మానవుని విమోచించడానికి మానవుని వెతుకుతూ పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఆదాము దేవుని దివ్య లక్షణాల చేత నిర్మించబడితే పరిశుద్ధతలో కొనసాగాల్సినటువంటి ఆదాము పాపమని బురదలో పడిపోయాడు. దేవుడు తనకిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసుకున్నాడు. సాతానుకు బానిసైపోయాడు. పాపం అతనిలోకి ప్రవేశించింది. మరణానికి లోనయ్యాడు. సహవాసం నుంచి తరమబడ్డాడు. అందుకే ప్రభు అడుగుతున్నాడు, ఆదాము ఎక్కడున్నావు? ఇలా ఎందుకు అడుగుతున్నాడు దేవుడు తెలియదు ఆదాము ఎక్కడున్నాడో. సర్వజ్ఞాని అయిన దేవుడు అండి ఆయనకు మరుగైనది ఏది లేదు. కానీ ఆదాము తన స్థితి తను ఒప్పుకుంటాడేమో, అందుకే నువ్వు ఎక్కడున్నావు అని పిలుస్తున్నాడు. ఆదాము తన స్థితి తను ఒప్పుకోవాలి. అందుకే ప్రభు పిలుస్తున్నాడు. ఈనాడు దేవుడు కూడా మానవుల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రభు పిలుస్తాను. మానవుణ్ణి దేవుడు పిలవడం ఏదెన్లోనే ప్రారంభమైంది. ఆ ప్రేమగల దేవుని పిలుపు అప్పటి నుంచి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రతి మనిషిని దేవుడు ఇదే ప్రశ్న వేస్తున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? ఒక మాటలో చెప్పాలంటే ఆదాం పాపంలో ఉన్నాడు. ఈనాడు ప్రతి మానవుని స్థితి కూడా అంతే. అది ఎలాంటి పాపమైనా సరే పాపమే. కాబట్టి దేవుని పిలుపు విని ఆయన వద్దకు వచ్చి క్షమాపణ పొందడం మనకు మంచిదండి. దేవుడు అబ్రహామును పిలిచాడు. యాకోబు పారిపోతూ ఉంటే యాకోబుని పిలిచాడు. మోషేని పిలిచాడు. 12 మంది అపోస్తలులను పిలిచాడు. అనేక మంది భక్తులను పిలిచాడు. వారు ఆయన వద్దకు వచ్చి పాపక్షమాపణ పొంది ఆయన చేతిలో గొప్ప సాధనాలుగా వాడబడ్డారు వీళ్ళంతా. ఇంకా ఆయన పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన పిలుపులకు మనం లోబడి ఆయన ఇచ్చినటువంటి విశ్రాంతిని పొందాలి. ఆయన నన్ను పిలుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించి విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకొని పాప ప్రక్షాళన పొంది మనం ప్రభువును ఆనందించాలి. ప్రభువు యొక్క పిలుపుకు మనం విధేయులం అవ్వాలి. 10వ వచనంలో ఆదాము యొక్క జవాబు చూస్తున్నాం. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. 2 విషయాలు చూస్తున్నాం. దిగంబరిగా ఉన్నాను అంటున్నాడు. 2 భయపడి దాక్కున్నాను అంటున్నాడు. 7వ వచనంలో మనం చూసాం, అంజూర బాగులు కుట్టి తమ కచ్చడంగా చేసుకున్నారు. ఇక్కడ 10వ వచనంలో దిగంబరిగా ఉంటుంది అంటున్నాడు. అంటే కచ్చడాలు, వాళ్ళు చేసుకున్న కచ్చడాలు ఆయన దిగంబరత్వాన్ని కప్పలేకపోయినాయి. మానవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా మానవుడే, దేవుడు కాలేడు. మానవుని కార్యాలు సంపూర్ణమైనవి కాదు. మానవుడు తన స్వప్రయత్నాల మీద ఆధారపడడం కంటే దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చే క్షమాపణ పొందుకోవడం ఆశీర్వాదం. 2వ విషయం, భయపడి దాక్కున్నాను అంటున్నాడు. పాపమే భయాన్ని కలిగించింది. పాపం అతన్ని దాచిపెట్టింది. అందుకే ఆదాము కయ్యూనుతో ప్రభు అంటారు, నీవు సత్క్రియ చేసిన తల ఎత్తుకోవా అంటున్నాడు. అంటే సంతోషంగా ఉంటావు కదా సత్క్రియలు చేస్తే, ధైర్యంగా ఉంటావు కదా, తలదించుకున్నావేంటి అంటుంది. ఆదాము సత్క్రియ చేయలేదు కాబట్టి అతనికి సంతోషం లేదు, ధైర్యం లేదు, భయపడుతున్నాడు. ఈ దినాల్లో కూడా ప్రభువుకు హృదయం ఇచ్చేవారు, ప్రభువుకి హృదయాన్ని మనం అప్పగిస్తే
మనలో ఉన్న భయాలన్నీ తొలగిస్తాడు ఆయన. నేడు కూడా మానవులు మరణ భయంతో, పాప భయంతో, రోగ భయంతో, అనేక రకాలైనటువంటి భయాలతో మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. అయితే ప్రభువుకి నీ హృదయం అర్పించి ఆయన హృదయంలో చేర్చుకున్నప్పుడు మనలో ఉన్న భయాలన్నిటినీ ఆయన తీసివేస్తాడు. విశ్వాసులైనటువంటి మనం కూడా రేపటి దినాన రాబోతున్న రోజుల్లో మనం మరణించినా లేదా ప్రభు రాకడ వచ్చినా మనం ఆయన సన్నిధిలో ధైర్యంగా ఆయన ఎదుర్కోవాలి. సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుటి మనం నిలబడాలి. మహారాజులాగా వెళ్ళాలి ఆయన సన్నిధికి. యోబు గారు అంటాడు, నేను మహారాజులాగా వెళ్తాను ఆయన సన్నిధికి అంటాడు. మహారాజులాగా వెళితే ఆలోచన చేయండి, ఒక రాజు దగ్గరికి వేరొక రాజు వస్తూ ఉంటే అతనికి ఘన సన్మానం, ఘన సత్కారాలు జరుగుతాయి. ఆ టీవీయే వేరు. అలాగ మనం దేవుని సన్నిధికి ఆయన ప్రసన్నతలో ఆయన మనల్ని ఎదుర్కొన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో ఆయన ఎదుటి నిలబడగలగాలి. ధైర్యంతో, సిగ్గులేని ముఖంతో ఆయన ఎదుర్కోవాలి. కాబట్టి అలాంటి ధైర్యం, నిబ్బరం కలగాలంటే మనం దాక్కోవడం కాదు, ప్రభు యొద్దకు వచ్చి క్షమించమని అడిగి సరి చేసుకోవాలి. మనం దాక్కోనవసరం లేదు, మనం దాక్కోవసరం లేదు. దైవ భయం కలిగిన వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళని చక్క చేసుకోవడం చాలా మంచిది. ఇది ఆశీర్వాదం. అప్పుడే మనం భయం తీరిపోతుంది, మనకు ఆనందం కలుగుతుంది. 11వ వచనంలో ప్రభు అంటారు, అందుకైనా నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాడు. దేవుడికి తెలియక కాదండి వృక్ష ఫలాలు తిన్నావా అని అడుగుతున్నాడంటే ఆయనకి తెలియక కాదు, ఆయనకి అన్నీ తెలుసు. అయితే ఆదామును ఒప్పించాలి. ఆదాము ఒప్పుకుంటాడా లేదా? ఆదామును ఒప్పించడానికి ప్రభు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. ఆదాము చేసింది హత్య కాదు, దొంగతనం కాదు, వ్యభిచారం కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఈ దినాల్లో కూడా చాలామంది దేవుని ఆజ్ఞను అతిక్రమించడం అనేది చాలా సింపుల్ థింగ్, సింపుల్ విషయం అనుకుంటున్నారు చాలామంది. కానీ ఒక విషయం గమనించాలి, ఇది అన్నిటికంటే పెద్ద పాపం. దేవుడు మానవులకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? అపొస్తలుల కార్యములు 17:30 ప్రకారం మారు మనసు పొందాలి. మారు మనసు పొందండి అనేది బోధ కాదు, మారు మనసు పొందండి అనేది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువల్లే దేవుని శాపానికి గురయ్యాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని దేవుడు ఆజ్ఞయిస్తున్నాడు. అయితే మానవులు దేవుని ఆజ్ఞను అతిక్రమించి నాశనానికి పోతున్నారు. కనుక దేవుడు ఇంకా నీకు సమయం ఇచ్చాడు, తరుణాన్ని ఇచ్చాడు. దేవుని వాక్యం నీకు వినపడతా ఉంది. వాక్యమునకు విధేయత పొంది మారు మనసు పొంది నిత్య నాశనం నుంచి తప్పించుకోవడం ఆశీర్వాదం. యోహాను సువార్త 16:8 యేసుక్రీస్తును విశ్వసించకపోవడం పాపం అంటాడు. నీవు ఏది చేయకపోయినా, నువ్వే పాపం చేయకపోయినా యేసుక్రీస్తులో నువ్వు విశ్వాసం ఉంచకపోవడమే పాపం. ఎందుకంటే ఆయన నీ కోసం నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం ఇచ్చాడు. అలాంటి ప్రభుని త్రోసివేయడం అనేది అది అన్నిటికంటే మించినటువంటి పాపం. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన నీ కొరకు పంపబడ్డాడు. నీ నా పాపముల కొరకే మరణించబడ్డాడు, సిలువ వేయబడ్డాడు. కాబట్టి ఆ విషయాన్ని విశ్వసించి మనం రక్షణ పొందడం అనేది ఆశీర్వాదం. అయితే ఆదాము జవాబు ఎలా ఉంది? 12వ వచనంలో, అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకు ఇయ్యగా తింటున్నాను. దేవుడు అడిగినప్పుడు పశ్చాత్తాపడి తాను చేసిన తప్పును ఒప్పుకుంటాడేమో అనుకుంటే ఒప్పుకున్నాడా?
కప్పుకున్నాడు. నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే కొన్ని ఫలాలు నాకు ఇచ్చింది, నేను తిన్నాను. దేవుని మీద నెపం వేస్తున్నాడు, నేరం మోపుడు. దేవుడే ఆ స్త్రీని ఇచ్చాడు, సాటి అయిన సహాయం కొరకు ఇచ్చాడు. కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి నా ఆజ్ఞను అతిక్రమించండి అని ఇచ్చాడా ప్రభు? ఆ స్త్రీ కూడా 13వ వచనంలో ఆ స్త్రీతో కూడా ప్రభు అడుగుతూ ఉంటే ఆమె కూడా ఏమంటుంది? సర్పం మీద పెడుతుంది. కాబట్టి మానవుడు తాను చేసిన పాపాలు కప్పుకోవడం అనేది ఏదేనిలోనే ప్రారంభం. ఇది వేషధారణ. నేటి దినాల్లో కూడా ఇలాంటి వేషధారణ మనం చూస్తూ ఉన్నాం. అది మంచిది కాదు. మనం చేసిన పాపాలని ఒప్పుకోవడానికి బదులు మేము చేసింది ఏం తప్పు కాదు అన్నట్టు అది మంచిదే అని ఇతరులను మెప్పించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నామే, అదే వేషధారణ అంటే. ఆదాము వాస్తవంగా తాను చేసినటువంటి పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ కప్పుకుంటున్నాడు. నేడు మన పరిస్థితి ఎలా ఉంది? నిజంగా మనం మన స్థితిని గుర్తించగలుగుతున్నాం? మనం మన స్థితిని గుర్తించుకొని ప్రభు దగ్గర ఒప్పుకొని చక్కపరుచుకోవాలి. అందుకే యోబు గారు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారముకు జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అవుతుంది. చూడండి, ఆదాము గురించి యోబు చెప్పిన సంగతి ఇక్కడ చూడండి. దోషమును దాచిపెట్టుట, పాపాన్ని కప్పుకోవడం. ఇందువల్ల దేవుని దృష్టికి ఏమవుతామంట? వేషధారి. ఇలాంటివే మానవుని దేవుని నుండి దూరం చేస్తాయి, దేవునితో అసమాధానాన్ని కలిగిస్తాయి. యేసుప్రభు సుంకరులు, వేశ్యలు మీకంటే, అంటే వేషధారులైన శాస్త్రుల పరిచయాల కంటే ముందుగా మీకంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు ముందుగా అని ప్రభు వాళ్ళతో నిశ్చయంగా చెప్పాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 31-32 వచనాలు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21, 32-33 వచనాలు. అందుకు వారు మొదటివాడు, యేసు సొంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. యోహాను నీతి మార్గం యొద్దకు వచ్చాను, మీరు అతను నమ్మలేదు. అయితే సొంకరులను వేశ్యలను అతన్ని నమ్మారు. మీరు అది చూచి అతని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోయేది. సొంకరులు, వేశ్యలు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. పాపాన్ని ఒప్పుకుంటే వేశ్యలైనా సొంకరులైనా ఎలాంటి పాపమైనా రక్షించబడి దేవుని రాజ్యంలో చేరి ఆనందించగలడు. మంచిగా ఉన్నట్లు నటిస్తూ శాస్త్రులు, పరిశీలన పోలినటువంటి వేషధారులైన వారు దైవరాజ్యంలో ఎన్నటికీ ప్రవేశించలేరు. కాబట్టి కప్పుకోవడం అనేది వేషధారణకు సూచనగా ఉంది. ఒప్పుకుంటే ఆనాడు సొంకరి పరిసేయుడు దేవాలయానికి వెళ్ళాడు. సొంకరి ఒప్పుకున్నాడు, దేవా నేను పాపిని, నేను నీ వైపు చూడడానికి కూడా అర్హత లేదు అని రొమ్ము కొట్టుకుంటూ, ఏడుస్తూ, రోధిస్తూ ప్రార్థించాడు. ఈ సొంకరి నీతిమంతులుగా తీర్చబడ్డాడంట. కాబట్టి యథార్థ హృదయంతో ప్రభు ఎదుటికి వచ్చి ఆయన అమూల్య రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడడం అనేది చాలా ఆశీర్వాదకరం. దేవుడు ఈ వర్తమానాన్ని మనకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణ ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఉన్న కొన్ని విషయాలు మాకు ధ్యానం చేసినందుకు స్తోత్రాలు, మాకు అర్థం చేయించినందుకు స్తోత్రాలు. వారి కన్నులు తెరవబడ్డాయి, వాళ్ళ దిగంబరులను తెలుసుకున్నారు, అంజూరు పాకలు కుట్టి కచ్చడాలు చేసుకున్నారు. వాళ్ళు పాపం చేసినప్పుడు
వాళ్ళ దృష్టిలో మార్పు కలిగింది. ఒకప్పుడు వాళ్ళ దిగంబరులే, కానీ సిగ్గు ఎరగకున్నారు. ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో పాపం ప్రవేశించిందో వాళ్ళలో ఉన్న నిర్మలత్వం పోయింది. వారికి ఉన్న దిగంబరత్వం సిగ్గుగా, అభ్యంతరంగా తోచింది. ఎందుకంటే వాళ్ళ స్వభావం మారిపోయింది. ఎప్పుడైతే వాళ్ళ స్వభావం మారిందో వాళ్ళ దృష్టి కూడా మార్పు కలిగిందని, దానివల్ల వారికి సిగ్గు, భయము కలిగాయని మేము ధ్యానం చేశాం. అవును ప్రభు, పాపం అంత భయంకరమైనది. మా స్వభావాన్ని, మా పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. పాపం విషయం జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం చేయండి. అంజూరపు ఆకులు స్వనీతి కార్యాలు. వాళ్ళు ప్రార్థించి ఉండాల్సిందే, కానీ అంజూరపు ఆకులు కుట్టి కచ్చడాలుగా చేసుకుని ధరించుకున్నారు. మా స్వనీతితో మీ రాజ్యాన్ని చేరలేము. మా స్వనీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. మా స్వనీతి వల్ల మేము మీ బిడ్డలుగా చేయబడలేము. అవును ప్రభు, మా తప్పులు మేము, మన పాపాలను కప్పుకోవడానికి మేము చాలాసార్లు ప్రయత్నిస్తున్నాం. అందుకే మీ ముఖాన్ని, మీ సహవాసాన్ని మాకు దూరం చేస్తూ ఉన్నాయి ఈ పాపక్రియలు, ఈ దోషాలు. అవన్నీ ఒప్పుకొని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. చల్లపూట వాళ్ళతో కలిసి సంచరించేవారు. వాళ్ళని కలుసుకున్నట్లు మేము చదువుతున్నాం. మా పట్ల మీకున్న ప్రేమ, కృప ఎంత గొప్పది ప్రభు. మమ్మల్ని సృష్టించుటలో, మమ్మల్ని నిర్మించుటలో, మాకు కావలసినవి సిద్ధపరచుటలో, మేము తొలగిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, పాడైపోయినప్పుడు, పతనమైపోయినప్పుడు మరలా మమ్మల్ని తిరిగి పునరుద్ధరించుటలో, మరలా మమ్మల్ని ఆనాడు ఆదాము పోగొట్టుకున్నటువంటి స్థితికి మమ్మల్ని మార్చుటలో మీరు మా పట్ల చూపించిన ప్రేమ ఎంత గొప్పది. మీ కృప అపారమైనది తండ్రి. అందుకే మీకు స్తోత్రాలు. వాళ్ళు భయపడి దాక్కున్నారు మీ స్వరం వినకుండా. మీ స్వరం వింటున్నప్పుడు, మీరు సంచరిస్తున్నప్పుడు భయపడి మీ ఎదుటికి రాలేక దాక్కున్నారు. భయం మమ్మల్ని మీ నుంచి దూరం చేస్తుంది. ఒకప్పుడు నీ దగ్గరికి పరిగెత్తుకొచ్చేవారు, ఒకప్పుడు నీతో కలిసి సంతోషించి ఆనందించేవారు. అవును ప్రభు, ఈనాడు కూడా మేము మీతో అన్యోన్య సహవాసం కలిగి జీవించలేకపోవడానికి గల కారణం పాపమే. అలాంటి అడ్డొచ్చే ప్రతి పాపాన్ని మీ సన్నిధిలో ఒప్పుకుని కడిగి వేసుకుని శుద్ధీకరించబడి మీలో నివసించడం మాకెంతో మేలు. ఆదాముని పిలిచి ప్రశ్నిస్తున్నారు, నువ్వు ఎక్కడున్నావని. న్యాయంగా చూస్తే ఆదామే మీ దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడాలి. ఇక్కడ కూడా మీ ప్రేమ కనబడతా ఉంది. అయితే పాపం వల్ల మీకు దూరమైపోయి పతనమైపోయినటువంటి స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు తిరిగి మీ సహవాసంలోకి పునరుద్ధరించినందుకు స్తోత్రాలు. ఆదాము తన నిజస్థితిని ఒప్పుకోలేదు, కప్పుకున్నాడు. ఆనాడు శాస్త్రులు, పరిచయులు, వేషధారులని మీరు వారిని సంబోధించారు. నేటి దినాల్లో మేము కూడా కప్పుకుంటున్నాము ఒప్పుకోకుండా. అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని నీ వాక్యం సెలవిచ్చినట్టు. ప్రభువా, మేము శాస్త్రులు, పరిచయుల వలె వేషధారులుగా ఉండకుండా సహాయం చేయండి. మీ ఎదుట మేము స్వచ్ఛంగా, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి. మీ ఎదుట మేము భయపడకుండా ధైర్యంగా కృపాసింహాసనకు చేరడానికి యేసుక్రీస్తుని మాకు అనుగ్రహించారు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మీ సన్నిధికి చేరుటకు, మీతో సహవాసంలో గడుపుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తాం. తన తప్పును ఒప్పుకోకుండా స్త్రీపై వేస్తున్నాడు. మా పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మేము కూడా మా నిజస్థితిని ఒప్పుకోం. కొన్నిసార్లు నీ వాక్యం మాతో మాట్లాడినప్పుడు, ముచ్చటించినప్పుడు, మాతో మాట్లాడుతున్నప్పుడు, నీ వాక్యం ద్వారా మేము సరిచేయబడుతూ ఉన్నప్పుడు ఇది నాకు సంబంధించింది కాదు అని చాలాసార్లు మేము నిర్లక్ష్యపెడుతున్నాం. వేషధారులుగా ఉంటున్నాం. ఏ విధమైనటువంటి వేషధారణకు మేము తావు ఇవ్వకుండా
వేషధారణ అనేది మాలో లేకుండా మేము పవిత్రంగా జీవించడానికి సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఈ ధ్యానములు మా జీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేటట్లు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు రక్షకుడు అని మీ నామాన్ని స్తుతిస్తూ అతి శీఘ్రముగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామలో ప్రార్థించి స్తుతించి సమర్పించి